నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. మీరు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారా? పోటీ చేయాలనుకునే వాళ్ళకి సర్వేలు అవసరమా? సర్వేలు చేస్తే ఏంటి లాభం? సర్వేలు చేయడం వల్ల మీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? సర్వేల వల్ల మీ ఎలక్షన్ ఖర్చు ఎలా తగ్గుతుంది అనే అంశంపై రీల్ చేస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అవునండి, కంపల్సరీ మీరు ఓల్డ్ మెథడ్లో వెళ్ళి పురాతనంగా చేసిన పద్ధతుల్లో మీరు ఎలక్షన్ చేస్తే మీ ఖర్చు పెరుగుతుంది. మీరు గెలవడము చాలా కష్టం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి మీరు డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా ఒక సర్వే చేయించుకొని మీ ప్రాంతంలో మీరు ముందున్నారా, మీ ప్రత్యర్థులు ముందున్నారా, మీ పార్టీలో ఒకవేళ 2-3 పోటీ చేసే అవకాశం ఉంటే ఆ 2-3లో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకాల ఉన్నారు, అంతేకాకుండా ఏ కుల ఓట్లు ఎటు పోతున్నాయి, అధికార పక్షంపై ఏమైనా వ్యతిరేకత ఉందా, ప్రతిపక్షంపై ప్రజల్లో నమ్మకం ఉందా లేదా, ఇలాంటి అంశాలన్నీ తెలవాలి అని అంటే మీరు క్విక్ గా ఒక సర్వే చేసుకోవాలి. మా సంస్థ వచ్చేసి రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్. మేము ఇప్పటికే 100 మంది ఎమ్మెల్యేలకి, 30 మంది ఎంపీలకి, 1000 మంది లోకల్ బాడీ లీడర్లను గెలిపించిన అనుభవం మా ఆర్గనైజేషన్ కు ఉంది. మేము ఇచ్చినటువంటి ఎన్నో సర్వే రిపోర్ట్స్, ఎన్నో ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ రిజల్ట్స్ మ్యాచ్ అయ్యాయి. కాబట్టి మేము తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఒక లీడింగ్ సర్వే పొలిటికల్ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్. కాబట్టి ఇంకా వెయిట్ చేయకండి. స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మనం కలుద్దాం, మాట్లాడుదాం, చర్చిద్దాం, గెలుద్దాం. జై హింద్.